సామాన్లు తీసుకురా. ఇగో చందువా చేప. చందువా చేప కాకా ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఇది ఏడ దొరుకుతుంది? ఈ సముద్ర చేప ఇది. సముద్రందా? అంటే దీనికి ఏమైనా స్పెషాలిటీ ఉన్నదా? మామూలు స్పెషాలిటీయా, చాలా కాస్ట్లీరా, చాలా ఎక్కువ రేటు కేజీ ఇది. తర్వాత చేప చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మన మామూలు చేపలకు పైన పులుసు ఉంటుంది చూసావా, దీనికి అది ఏముండదు, పులుసు అది ఏముండదు. ఇది మంచి స్నాక్ ఐటమ్ అనమాట. ముళ్ళు ఉండే దానికి? ఉంటుంది, ముళ్ళు ఉంటుంది. సెంటర్ ముళ్ళు ఒకటే ఉంటుంది. మీ తాత చూపిస్తాను నీకు. ఏది పెట్టాలి? అది పెట్టాలి, ఇది పెట్టాలి. ఆపాన పెట్టు, ఎరిగి కాకా. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టింది? ఏం చేద్దాం అనుకుంటున్నా? మీకు ఏదో పిచ్చి పేషెంట్లు ఆపేస్తావా? నేను చెప్పింది ఏంటి, ఏదైనా పనికొచ్చి విషయాలు అడగమని, ఎందుకు ఏంటి అని. అంతేగాని ఇట్లా పనికిమాలి విషయాలు అడగమని కాదురా సన్నాసి. దా మా చూడు వేడెక్కిందా. ఇందులో ఇదిగో ఎండు కొబ్బరి ఏపు, దా కంచం తీసుకో, అక్కడ పెట్టు. ఇప్పుడు ఇగో ధనియాలు, ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇది ఎండుమిర్చి, ఇది కరివేపాకు, పోయి కట్టరా. అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎండు కొబ్బరి వేపాం కదా, దీన్ని పొడి కొట్టుకురా సపరేట్గా. ఇది పొడి కొట్టుకురా. ఇప్పుడు అసలు మెయిన్ ఇదిగో, ఇది ఆవకాయ పచ్చడి. అదేంటికి? అలాగడుగు, మంచి ప్రశ్న అది. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సందువా వేపుడు చేస్తున్నాం కదా, ఈ సందువా వేపుడికి ఇది మనం ఆవకాయ అంటే మామిడికాయ ముక్కలు కదా, ఇందులో మామిడికాయ ముక్కలు ఉన్నాయి, ఆవకాయ బద్దలు ఈ భాషలో చెప్పాలంటే. ఈ సందువా వేపుడికి టమాటా వేసుకోవచ్చు, చింతకాయ వేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. ఇది పేస్ట్ చేసుకురా. ఇది పొడి, ఇది పొడి, ఇది పొడి, ఇది పొడి, ఇది పేస్ట్, ఇది పేస్ట్. వెళ్ళు, ఏది సెపరేట్ కలపొద్దు. దా దా అక్కడ పెట్టి తెచ్చా కదా, అక్కడుండు. ఇదిగో ఈ బేసిన్ తీసుకో. బేసిన్లో ఇదిగో ఇది ఆవకాయ పేస్ట్ కదా, ఇది ఎండు కొబ్బరి వేపి పొడి చేసాం, ఉల్లిపాయ ముక్కలు కలుపు, బాగా కలుపు. కలిపే బాగా. ఇప్పుడు దా ఇది చూడు, గారెలు పెట్టాను, ఇటు కూడా పెట్టాను. ఇప్పుడు ఇదిగో పొట్టకట్ట కట్ చేశాను కదా, కట్ చేస్తే ఇగో చూడు మధ్యలో ముళ్ళు ఉంది కదా, ఆ ముళ్ళుకి ఇగో ఇటు కూడా కట్ చేసాం. అంటే 2 సంచుల కింద చేసాను చూడు. ఎందుకు కట్ చేసినాం అట్లా? మసాలా పెడతాం కదా, అది బాగా పట్టుకొని ఉంటుంది. అర్థమైందా? పెట్టు, దీంట్లో పెట్టాలమ్మా. చిన్నది పెట్టాలి సన్నాసి. సన్నాసి నమ్మకం చెప్పా. అన్నేసిన వాడిని ఉప్పు వేయలేదు ఎందులో, దీంట్లో. ఓహో భలే పట్టుకున్నావురా సన్నాసి. ఇప్పుడు ఆవకాయ పేస్ట్ చేసుకొచ్చావా, ఆవకాయలు ఉప్పు ఉంటుందా? ఉండదా? ఉంటది, అది సరిపోద్ది. చూడు ఇలా ఉబ్బిందే పొట్ట, అలా అక్కడ దాకా పెట్టాలన్నమాట. అలా పెట్టచ్చు, చూపించాం కదరా. ఇలా వెళ్తే లోపల పెట్టచ్చు. అలాగా మొత్తం పెట్టాం. ఇప్పుడు ఇది తీసేయి, నూనె పెట్టరా, కొంచెం నూనె పోయి ఇందులో. ఇప్పుడు ఈ నాట్లు పెట్టాం కదా పైన, ఇది పైన పుయ్యాలన్నమాట. ఇది కాకా ఇట్లా 2 రకాలుగా నువ్వు ఏంటికి చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తుంది కదా. ఏదో ఒకటి చేయటం కదరా. ఇప్పుడు లోపల మీ మసాలా ఆవకాయ పచ్చడి, ఇది ఎండు కొబ్బరి కలిపి కూరేం కదా. ఆవకాయ పచ్చడి పుల్లగా ఉంటుంది, ఎండు కొబ్బరి కమ్మగా ఉంటుంది, పైన కూడా ఇది ఈ ఫ్లేవర్ ఉంటుంది. అంటే 2 కలిపి బాగుంటుంది అనమాట. ఒకవైపే కాకుండా 2 వైపుల నుంచి. అర్థమైందా? అందుకు 2 వైపులో పెట్టాను, బాగుంటుందని. బాణీలు తీసుకో, పెట్టు, ఎరిగించు, నూనె పోయి. నూనె కాగిందా? కాగింది. రైట్. ఇప్పుడు ఇది వరిపిండి. ఇప్పుడు ఈ చేపలను ఇలాగా ఈ వరిపిండిలో అద్దాలరా. ఎందుకు? ఇప్పుడు వరిపిండి పెడితే కరకరలు ఆడద్దు అనమాట. శనగపిండి పెట్టు.
చాలా పిండి పెడితే సన్నాసి చేప బజ్జీ అవుద్దురా. మక్క పిండి పెట్టు. మొక్కజొన్న ఏ పిండి పని చేయదురా. కొన్ని బియ్యం పిండి పెట్టు. బియ్యం పిండి పెడతాడు సన్నాసి. ఇలా పెట్టామా, ఇలా 3 నిమిషాలు ఆగాలి. తర్వాత ఈ చేపలను తిప్పాలి ఇటు. ఇక్కడ మూత ఉంటుంది, ఇందులో ఎలా వదిలే సరే కొట్టేది మొత్తి. మూత పెట్టరా. పెట్టాం కదా, ఒక్క 3 నిమిషాలు ఇటు వచ్చి అయిపోద్ది. ఇది తీసేద్దాం. ఆ ప్లేట్ తీసుకో. అక్కడ పెట్టు. కూరిన సందువా వేపుడు అయిపోయింది. పొయ్యి మీద పాన పెట్టుకుని అందులో ఎండు కొబ్బరి వేసి బాగా వేయించి తీసేయాలి. తర్వాత అదే పానలో ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని వేరువేరుగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ ముక్కలను కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకుని అందులో ఈ ఆవకాయ పేస్టు, ఎండు కొబ్బరి పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి ఈ చేపల్లోకి బాగా కూరాలి. తర్వాత ఎండుమిర్చి పొడిలో కొద్దిగా నూనె వేసి కలిపి అది చేపల పైన బాగా పట్టించాలి. తర్వాత ఆ చేపలని బియ్యపిండిలో 2 వైపులా అద్దుకుని నూనెలో వేయించుకుంటే కూరిన చందువా వేపుడు రెడీ.